వెనక్కి తగ్గని రైతన్న శంభు వద్దే వేల మంది జిందులోనూ భారీగా మోహరింపు అని చూస్తున్నాం. ఏదైతే వ్యవసాయ చట్టాల్లో కొన్ని కనీస మద్దతు ధరలు కానీ వీటి అమెండ్మెంట్స్కి సంబంధించి కానీ గతంలో నల్ల చట్టాలు అనే పేరుతో వాళ్ళు ధర్నాలు కూడా చేయడం జరిగింది. అటు పంజాబ్ నుంచి, ఇటు హర్యానా నుంచి, యూపీ నుంచి రైతులు. సో వాళ్ళందరి మీద ఏ స్థాయిలో ఢిల్లీలో దమనకాండ జరిగిందో మనం చూస్తూ వచ్చాం. అప్పుడు ఈ ప్రెజర్ తీసుకోలేకే ఆ రోజు మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను కూడా మళ్ళీ పర్ష్యూ చేస్తామంటూ కూడా సారీ చెప్పి మరీ మోడీ వెనక్కి తీసుకున్నారు. అయితే వాటిలో కొన్ని ఇష్యూస్ని మాత్రం మేము ఫోకస్ పెడతాం, వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం అది ఎంఎస్పీ కనీసం కూడా వాటి మీద ఫోకస్ పెట్టట్లేదంటూ హర్యానా రైతులంతా కూడా గత 2 రోజులుగా ఢిల్లీ బార్డర్లో హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 6 నెలల పాటు ఢిల్లీలోనే మేము ధర్నా చేస్తామంటూ వాళ్ళు మొత్తం 6 నెలలకు సరిపడా సరుకులన్నీ తీసుకొచ్చి ఢిల్లీలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయడం కానీ ఢిల్లీ పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం గత 2 రోజులుగా జరుగుతూ వస్తోంది. ఇక్కడ చూసినట్లయితే 2వ రోజు కొనసాగిన నిరసన ఢిల్లీకి వెళ్లేందుకు యత్నం, బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత అంటూ కూడా చాలా సీరియస్గా చూస్తున్నాం. సో అటు ఏదైతే బాష్పవాయువుతో పాటు డ్రోన్స్ను కూడా ఉపయోగించారు. డ్రోన్స్ను అడ్డుకునేందుకు వాళ్ళు గాలిపటాలు కూడా ఎగరేయడం జరిగింది. అలా ఆ స్థాయిలో రైతులకు అండ్ దెన్ పోలీసులకు మధ్య గత 2 రోజులుగా కంటిన్యూస్గా డే అండ్ నైట్ ఫైట్ జరుగుతూ వస్తుంది. అక్కడ నిర్బంధకాండే అనుకోవాలి ఇది రైతుల మీద. ఆ స్థాయిలో రైతులు కూడా వెనక్కి వెళ్లేదే లేదంటూ పోలీసుల మీద తిరగబడుతున్న పరిస్థితి. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవుతూ ఉన్నారు, అటు ఇండియాలో ఉన్న పక్షాలన్నీ కూడా. మరి ఈ విషయం మీద మోడీ గవర్నమెంట్ ఇలాంటి స్టాండే తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. బట్ రైతులకు సంబంధించి కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయ్యే అంశానికి ఈ స్థాయిలో పోలీసులను మోహరించి రైతుల మీద ఆ స్థాయిలో దాడి చేయించడం అనేది మాత్రం అది అందరూ గ్రహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ విషయంలో మోడీ సర్కార్ అంత మొండిగానే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే రైతులను కూర్చోబెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా. అది ఎన్నికల సంవత్సరం, ఇది ఇంకా 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఎన్నికలు కూడా కంప్లీట్ కాబోతున్నాయి. సో మరి రైతుల ఆవేదన ఎంతవరకు మోడీ అర్థం చేసుకుంటారనేది మనం చూడాలి. బట్ ఇలాంటి న్యూసెన్స్కి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందనేది ఈరోజు పౌర సమాజం కోరుకుంటూ వస్తోంది.